కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భయం అంటే తెలియని వ్యక్తి, జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీకి, ఆయన కోవూరు నియోజకవర్గం వచ్చి మాట్లాడతారు. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రాజకీయాల్లో గెలుపోవడములు ఉంటాయి, రాజకీయాల్లో ఏమైనా జరుగుతూ ఉంటాయి, మనం ఊహించాలా, సమర్థించాలా, సమాధానాలు చెప్పాలా, గడగడగడగా మాట్లాడాడు. నిజమయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంత సహన ఓర్పున్నోళ్ళు నిద్ర మంచం లేసి సోమిరెడ్డి గారి పైన మీరు మాట్లాడే భాష ఒక్కసారి మీరు చూసుకుంటే, మీ వీడియోలని ఒకసారి వేసి మీరు చూసుకోండి ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీరు ప్రయోగించే పదజాలం రాజకీయాల్లో వాడాల్సిన పదజాలమైనా ఆలోచించండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2016లో తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉంటే ఆ రోజు చేర్చుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకొని రాజ్యసభ ఎంపీ చేశారు, విలువనిచ్చారన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. నెల్లూరు రాజకీయాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేర్చుకోవాలని అనుకున్నారు. మీకు తెలుసో తెలీదో ఆ రోజున నెల్లూరులో ఒక తుఫాను ఉంది. ఆ తుఫాను పరిస్థితుల్లో రాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వైకాపాలో చేరినప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఏ విధంగా లబ్ధి పొందారు? వైఎస్ఆర్సీపీ వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విలువ వచ్చిందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లబ్ధి పొంది గెలుపుబాటులో పయనించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకరించారన్న విషయాన్ని మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు. రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. ఏ రాజ్యసభలో మీకు సరైనటువంటి బలం లేకపోతే, రాజ్యసభలో ఎంపీ అభ్యర్థిగా గెలవాల్సిన బలం లేని రోజున, మైనార్టీలో ఉన్న రోజున, మరొక 5-6 మంది ఎంపీలు కావాల్సిన రోజున, దిక్కులేని పరిస్థితుల్లో వైసీపీ ఎవరు నిలబడతారో చూస్తున్న రోజున, ఆ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైకాపా పరువు కాపాడడం కోసంగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరువు కాపాడడం కోసంగా నేను నిలబడతాను ముందుకొచ్చి ఎంపీగా గెలిచి చూపించి వైకాపాకే విలువ తీసుకొచ్చినటువంటి వ్యక్తి విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి వల్ల మీ పార్టీకి జరిగిన నష్టాలు ఏం లేవు. ఆయన నష్టపోయారు వ్యక్తిగతంగా. నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా మొత్తం తల నడిపించిన వ్యక్తి, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి మీ అవమానాలకు గురయ్యాడు, మీరు చేసిన అవమానాలకు గురయ్యాడు. రాజకీయ భిక్ష జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదయా. ఆయన వల్ల ఉపయోగాలు చూసినటువంటి వైకాపా పార్టీ ఆరోజు చేర్చుకున్నారు. జరిగిన పరిణామాలు, 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు, సహజంగానే సెన్సిటివ్ పర్సన్, సహజంగానే ప్రజలకు సేవ చేయాలన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా సేవ చేసి నిరూపించుకున్న వ్యక్తి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నెల్లూరు జిల్లా భవిష్యత్తు కోసం, ఇక్కడ యువత యొక్క ఉపాధి అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలు అయితే బాగుంటాయి, ఏ నాయకత్వాలు అయితే బాగుంటాయని బేరేజ్ వేసుకుని తన వ్యక్తిగత స్వార్థాల కోసం కాదు, ఇప్పుడు కూడా తన వ్యక్తిగత స్వార్థాల కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నెల్లూరు జిల్లా భవిష్యత్తు కోసం, కోవూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం, వేలాది మంది యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆలోచించుకొని ఒక దుర్మార్గమైన పాలన వైకాపా పాలన రాజీనామా చేసి సగౌరవంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి విపిఆర్ గారిని పార్టీలో చేర్చుకున్నారు. అటువంటి విపిఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎక్కడ అడుగుతున్నాం? రాజకీయ భిక్షల గురించి మాట్లాడారే. మిమ్మల్ని జెడ్పీ చైర్మన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అందుకు సహకరించిన రామనాయుడు గారు, అందుకు సహకరించిన కోటరెడ్డి సేదరెడ్డి గారు, మీకు నిజంగా రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలో ఉండాలని కోరికలు మీకు ఉండుంటే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైకాపాలోకి ఎందుకు వచ్చారు గోవర్ధన్ రెడ్డి గారు? మీరా రాజకీయ భిక్షల గురించి, నైతిక విలువల గురించి మాట్లాడితే కోవూరు నియోజకవర్గంకి వచ్చి విపిఆర్ గురించి, నెల్లూరు జిల్లాలో ఏ రాజకీయ నాయకుడి నుంచి మేము లబ్ధి పొందలేదని చెప్పారు. ఎవరి ద్వారా లబ్ధి పొందారో మాకు తెలియదు. మీ గుండెల మీద చేసుకు చెప్పండి, మీ ఆత్మసాక్షిని ఒక్కసారి తట్టి లేపి చెప్పండి. మీ రాజకీయ ఎన్నికల కోసంగా విపిఆర్ గారి దగ్గర నుంచి మీరు ఆర్థిక సహాయం పొందారో లేదని అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు నాకు మాట్లాడారే ఆత్మసాక్షుల గురించి, నేపథ్యాల గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి, రాజకీయ భిక్షల గురించి, విపిఆర్ గారి గురించి మాట్లాడే ముందు విపిఆర్ గారి ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందలేదా, ఎన్నికల్లో ఆర్థిక లబ్ధి పొందలేదని సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పగలరా? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.